వలేటి శ్రీను గారి తోటలో ఉన్నాము. దానిమ్మ తోటలో ఉన్నాము. వలేటి శ్రీను గారి దానిమ్మ తోటలో. ఒకసారి ఆయన మాటలోనే కొన్ని విషయాలు విందాం. ఇది ఏ ఊరండి శ్రీను గారు? కొమరోలు మండలం, ఎడంకల్లు విలేజ్, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనం ఈ రోజు ఉన్నాము దగ్గర ఈ తోట పెట్టి 6 సంవత్సరాలు. రకం ఏం రకం పెట్టారు? భగవా రకం. ఎర్లీ భగవా. మనం దానిమ్మ తోటలో 6 సంవత్సరాల తోటలో ఉన్నామండి. మనం ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా ఉంటాక గల కారణం, ఈయన దగ్గర 2 టన్నులు అనేది యానిమీల్ వాడటం జరిగింది. మనకి చెట్టుకి ఎంత వేసారంటే యానిమీల్? చెట్టుకి 1 కేజీ పడింది. ముఖ్యంగా యానిమీల్ ఉపయోగాలు మనం కనుక చూసుకుంటే, యానిమీల్ అనేది ఎక్కువగా బోన్ మీల్ అని ఉండిద్దండి. దీనిలో బోన్ మీల్ అంటే ఏంటంటే ఈ జంతువుల యొక్క ఎముకల పొడి, అలాగే నత్రజని, భాస్వరం, పొటాష్ కూడా కొద్ది మోతాదులో ఉండిద్ది. ఎక్కువగా ఈ బోన్ మీల్ లేకపోతే యానిమీల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాల్షియం, ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉండిద్ది. కాల్షియం, ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఉపయోగాలు చూసుకుంటే మనకి దానిమ్మ తోటలో ముఖ్యంగా కాల్షియం అనేది ఈ బోన్ మీల్ వేయడం వల్ల ఈ బొయ్కలు అనేవి మెల్లగా డీకంపోజ్ అవుతాయి. కాల్షియం అనేది పంటకాలం మొత్తం మీద మెల్లగా, అంటే దగ్గరగా ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఇంకా ఎక్కువ కాలం కూడా డీకంపోజ్ అవుతూ పంటకాలం మొత్తం మీద నెమ్మదిగా విడుదలవుద్ది. కాల్షియం అనేది నెమ్మదిగా విడుదలవుద్ది. తద్వారా ఏంటంటే మనకి ఇది పోమోగ్రానేట్ అంటే దానిమ్మ పంట అనేది అంటే పెరినియల్ క్రాప్ అంటారు. అంటే ఇయర్ మొత్తం కోస్తాము, మళ్ళీ తీస్తాం. అట్లా కాల్షియం మనం ఒకసారి కనుక మనం కెమికల్ ఎరువు కనుక వేస్తే అదేంటంటే ఆ దఫాకి ఆ 10 రోజుల్లో గాలికి గనక అది ఎవాపరేట్ అయిపోయి కాల్షియం ఒకసారి రిలీజ్ అయింది. అదే ఈ ఎముకల పౌడర్ ఏంటంటే నెమ్మదిగా అది పంటకాలం మొత్తం మీద నెమ్మదిగా విడుదలవుతా కాల్షియం అనేది విడుదల చేసింది. అట్లాగే ఈ కాల్షియం, ఆర్గానిక్ కాల్షియం వల్ల మెయిన్ ఉపయోగాలు ఏంటంటే రెండర్ థిక్నెస్ అంటారు. అంటే కాయ చుట్టూ ఉండే ఎపికార్ప్, అంటే చుట్టూ ఉండే తొక్క అనేది వెయిట్ కోసం, అట్లాగే లోపల కాల్షియం ఈ వెయిట్ కోసము, కాల్షియం రెండర్ థిక్నెస్ కోసం. అట్లాగే మనకి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కాయ ఎప్పుడైతే లావు పడిద్దో ట్రాన్స్పోర్ట్ లో ఎక్కువ నలగకుండా ఆ రెండర్ థిక్నెస్ అనేది కాబడిద్ది. గింజల సైజులు బాగా వస్తాయి. అట్లాగే మెయిన్ గా మనం ఇంకోటి చూసుకుంటే, అందరూ సేంద్రియ కర్బనం తగ్గిపోయింది మన భారతదేశంలో, సేంద్రియ కర్బనం తగ్గిపోయింది అనుకుంటారు. ఒకసారి ఆ బస్తా చూసుకుంటే టోటల్ ఆర్గానిక్ కార్బన్ 14% అని ఉంది కదండి. టోటల్ ఆర్గానిక్ కార్బన్ ఒకసారి చూపించు. టోటల్ ఆర్గానిక్ కార్బన్ 14%. ఇవి మిగతా మెయిన్ మ్యాటర్ కాకుండా పర్లేదు వదిలేసాను. ఈ ఆర్గానిక్ కార్బన్ ఏంటంటే ఇప్పుడు మనం భారతదేశంలో భూముల్లో చూసుకుంటున్నాం సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. సేంద్రియ కర్బనం 0.5% వచ్చేసింది. ఈ సేంద్రియ కర్బనం ఏంటంటే మనం ఇంతకాలం చూసుకుంటే ఎరువులు, వానపాము ఎరువులు ఉండి ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రియ కర్బనం, ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువగా ఉండేది. సాయిల్ ఆర్గానిక్ కార్బన్, SOC. ఈ సేంద్రియ కర్బనం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ సేంద్రియ కర్బనం ఏంటంటే ఈ మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతం లాగా, మనం ఇచ్చే పోషకాలు అయస్కాంతం లాగా పనిచేసి ఈ మొక్కకు అనేది అందిస్తాం జరిగింది. అలాంటి సేంద్రియ కర్బనం అనేది మన యానిమీల్లో 14% అనేది ఉంది. ఈ యానిమీల్ వాడటం వల్ల ఆర్గానిక్ గా కాల్షియం, అటు బోన్ మీల్ ద్వారా ఆర్గానిక్ గా కాల్షియం రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా యానిమీల్ వాడటం వల్ల ఈ బోన్ మీల్ వల్ల ఫాస్ఫరస్, భాస్వరం కూడా ఎక్కువ రావడం అనేది తోడ్పడుతుంది. ఇట్లా ఇది వాడుకోదగ్గగా కోరుకుంటున్నాం. ఎంత వేసామండి మనం చెట్టుకి? 1 కేజీ వేసాము. ఓకే, మీకు ఎవరు చెప్పారు ఇది వాడమని? నాకు సునీల్ రెడ్డి గారు చెప్పారు. ఓకే అండి. ఇంతకుముందు నాకు ఐడియా ఉంది, సరే మనం కొత్తగా ఎందుకు వేయాలని చెప్పి సునీల్ రెడ్డి గారికి వెళ్ళా నేను చూద్దామని. చూసా, ఆయన అంతకు ముందు అన్నాడు బరగడ్లు ఎముకలు కాల్షియం కనుక వేసుకుంటే పంట బాగా దిగుబడి వచ్చింది, పంట బాగుండదు అని చెప్తే నేను పంట ఇప్పుడు కాకుండా మొన్న పంటకు పెట్టాడు ఆయన. వెళ్ళి చూస్తే ఆయన చెప్పుకొచ్చాడు దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. కాయ సైజులు గాని, విత్తనం గింజ సైజు గాని, కాయ క్వాలిటీ గాని అన్ని బాగా వస్తాయి. వాడారంట 100 ఎకరాలకి 100 ఎకరాలు ఉండడు, 3 ఏళ్ళకు మళ్ళీ తెప్పిస్తాడు ఆయన. ఇంకా ఉన్నాయి, ఇంకొక 50-60 బస్తాలు ఉన్నాయి ఆయన కాడ. చూసి చెప్పాడు. ఎవరిది సార్ ఏంటంటే ఇది స్టెమ్స్ కంపెనీ వాళ్ళది అంటే, సరే మా అబ్బాయికి చెప్తే మా అబ్బాయి నెట్లో చూసి ఫోన్ నెంబర్ చూసి చేసాడు నీకు. నేను ఇది ఫస్ట్ కొత్తగా వేయడం, అయినాక అప్పుడు వేసుకుందామని కాకుండా. అంతే. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.